హాయ్ వర్స్ షాద్నగర్ టౌన్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు వస్తుంది. ఇది ఎక్కడో కాదు, షాద్నగర్ టౌన్కి ఆనుకొని ఉంటుంది మన ప్రాజెక్టు. 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఆనుకొనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది 60 ఫీట్ రోడ్ అండ్ ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ అండి. సో చూస్తున్నారు మన ప్రాజెక్టుకి బిసైల్లోనే మనకి కన్వెన్షన్ హాల్ కానివ్వండి, అలాగే విల్లా ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే మన వెంచర్ బిసైల్లోనే రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయండి. సో మన వెంచర్కి అయితే ఇక్కడ మనం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మనం తీసుకొస్తున్నాము. చుట్టూ కాంపౌండ్ వాళ్ళని కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. సో మన వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నామో ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూసుకుందాం పదండి. చెప్పాను కదండి, షాద్నగర్ టౌన్లోనైతే మనకి DTCP విత్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. ఇదే అండి మనం ఇందులో అయితే మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్, అలాగే ఇంటర్నల్ అయితే 33 ఫీట్ రోడ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ CC రోడ్స్ ఇస్తున్నామండి. చూస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ని అండ్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయండి. సో ఇందులో మనము టోటల్గా 2 పార్క్స్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఒక పార్క్ అయితే 1 ఎకరాలో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ 1 ఎకరాలో కూడా మనము 4 థీమ్స్తో డెవలప్ చేస్తున్నామండి. అంటే ఒక్కో పార్ట్ని ఒక్కో థీమ్ ద్వారా అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇటు సైడ్ అయితే మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ మనం ప్రైవేట్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర కూడా మనం ఒక వాకింగ్ ట్రాక్ లాగా మనకు సిట్అవుట్ ఏరియా లాంటిది మనం ఏర్పాటు చేస్తున్నాము. సో అలాగే మన వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ని కూడా మనం ప్రైవేట్ చేయడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్కి ఆనుకొని మాకు ఒక 5 ఫీట్స్లో మనం వాకింగ్ ట్రాక్ అనేది కూడా మనం రెడీ చేస్తున్నాం మన వెంచర్లో. సో ఇందులో ఇది టోటల్ 10 ఎకరాస్ ప్రాజెక్ట్స్ అండి. ఓవరాల్గా మనకి 145 ప్లాట్స్ని మనం డిజైన్ చేస్తున్నాము. సో ఈ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే షాద్నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 2 మినిట్ డ్రైవ్లోనే మనం బస్ స్టాప్ చేసుకోవచ్చు. అలాగే షాద్నగర్ రైల్వే స్టేషన్ కానివ్వండి, జస్ట్ 3 మినిట్స్లో మనకి షాద్నగర్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వచ్చు అండి. బెంగళూరు హైవే జస్ట్ 5 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది మనకి NH44. సో కంపెనీస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, PNG, NATCO, NRSC, MSN ఇవన్నీ కంపెనీస్ కూడా మన వెంచర్కి హార్డ్లీగా 10 మినిట్ డ్రైవ్లోనే ఉంటాయండి. ఇంకా సెజ్ల పరంగా చూసుకున్నట్లయితే మన వెంచర్ సరౌండింగ్స్లో అయితే పోలేపల్లి సెజ్ కానివ్వండి, అండ్ బూర్గుల సెజ్ కానివ్వండి, ఎలికట్ట సెజ్ కానివ్వండి, చందనవల్లి సెజ్ కానివ్వండి, ఈ సెజ్లో కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా జనరేట్ అవుతుంది. కాబట్టి మన వెంచర్కి అనేది చాలా అప్రిషియేషన్ అయితే మనకి రాబోతున్నాయి నెక్స్ట్ రాబోయే రోజుల్లో. అయితే ఈ వెంచర్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే మంచి సజెషన్ అయితే ఇవ్వను. అలాగే ఫ్రీ సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.